అందరికీ నమస్కారం అండి. కొడాలి నాని అట్టే పరిచయం అవసరం లేనటువంటి ఒక నాయకుడు. మరి ఇతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతను ఆ ప్రతిపక్ష నాయకుల మీద వేసినటువంటి సెటైర్లు కావచ్చు, కౌంటర్లు కావచ్చు, చాలా ఆసక్తిదాయకంగా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఇతను మాట తీరు ఎలా ఉంటుందంటే ఏదో ప్రజాప్రతినిధి, ఒక ప్రజానాయకుడు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా మాట్లాడు. ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా మాట్లాడుకుంటారో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న కాకా హోటల్స్లోని, ఈ పల్లెటూరులో కావచ్చు, పట్టణాలు కావచ్చు, అక్కడక్కడ కొంతమంది ఊరికో పట్టణానికో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఇలాగా సెటైర్లు వేస్తూ ఉంటారు. చాలా చాలా వ్యంగ్యంగా, చాలా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి ఆడ అవతలను విమర్శించినా కానీ ఆ విమర్శ మనకి చాలా వినాలనిపిస్తే వినసొంపుగా ఉంటుంది, అలా కామెడీగా ఉంటుంది. మరి అటువంటి కోవకి చెందిన నాయకుడే ఈ కొడాలి నాని. అందుకే మాస్లో ఈ కొడాలి నానికి పెద్ద ఫాలోయింగ్. ఎక్కడ దాకా ఎందుకంటే ఇక్కడ చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను కొడాలి నాని గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీడియా ముందు వచ్చి బోరున కంటతడి పెట్టుకున్నాడు, ఏడ్చాడు ఆయన. ఎందుకు? నా భార్య గురించి తప్పుగా మాట్లాడారు అసెంబ్లీలో, నా భార్యను కూడా వీళ్ళు ఈదులో పెట్టారు, మరి ఇది న్యాయమా, ఇది ధర్మమా అని ఆయన బాధపడినప్పుడు దీని మీద కౌంటరు అసెంబ్లీలో చాలామంది ఇచ్చారు. వైసీపీ వాళ్ళే, అంబటి రాంబాబు గారు ఇచ్చారు, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు, ఇలాగ అనేక మంది నాయకులు, కుసాల కన్నబాబు గారు కానీ అందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు కొడాలి నాని గారు కూడా మాట్లాడారు ఈ విషయం గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శ్రీమతిని ఏదో అన్నారు అని చెప్పేసి కంటతడి పెట్టుకున్నాడు. ఏమన్నారు? చెప్పడు. ఎవరన్నారు? చెప్పరు. ఎందుకన్నాడు? చెప్పడు. అప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు. అలాగెళ్ళి మీడియా దగ్గర కూర్చొని ఏడుపు వచ్చేసింది. ఇలాగ ఆయన చాలా వెరైటీగా, చాలా కామెడీగా చెప్పేసరికి అసెంబ్లీలో అది పెద్ద వైరల్ అయిపోయింది. కేవలం ఆ ఒక్కటే కాదు, అనేక విషయాల్లో చెప్పాలంటే వైసీపీకి పెద్ద అసెట్గా నిలబడినటువంటి ఈ కొడాలి నాని గారు ఇప్పుడు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. అయితే మరి ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలందరి దృష్టి గుడివాడ మీద పడింది. కొడాలి నాని గారు ఈసారి నవ్వుతారా నగ్గరా? ఎంచేతంటే సోషల్ మీడియాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి మరి అందరి దృష్టి ఆటోమేటిక్గా ఈ కొడాలి నాని గారి మీద పడింది. అయితే కొడాలి నాని గారు ఇప్పటికి 4 సార్లు శాసనసభ్యుడిగా గుడివాడలో గెలుపొందడం జరిగింది. 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు, 2 సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన విజయం సాధించారు. మరి ఈసారి ఆయన అక్కడ మరి ఎప్పుడూ కూడా ఆయనకి వ్యతిరేకత అనేది లేదు. ఆయన ప్రచార పర్వంలో కావచ్చు, అధికార పక్షంలో అనేక కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు కావచ్చు, ఎవరు కూడా ఆయన ప్రశ్నించిన దాఖలాలు కానీ, ఆయన నిలదీసిన దాఖలాలు కానీ ఎక్కడా లేదు. అంత ధైర్యం అక్కడ జనం చేరు. ఈయన కూడా అక్కడ దాకా తెచ్చుకోడు. ఆ గ్రామం వెళ్ళబోతున్నప్పుడు ఆ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు అడగక ముందే ఆ సమస్యని ఇతను పరిష్కారం చేసేసుకుంటాడు. కాబట్టి అందుకు గురించే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన, 4 సార్లు విజయం సాధించాడు. సో ఈయన అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈయన కార్యక్రమాలు ఈయన చేసుకుంటూ వెళ్తాడు. జనం కూడా ఈయన ఎంతో కొంత భయమో, భక్తో, గౌరవమో, అభిమానం ఇతనంటే ఉన్నాయి. కాబట్టి మరి ఇతని గురించి ఇతను ముఖం మీదకి వచ్చి, అంటే వెనక నుంచి ఎవడన్నా కామెంట్ చేస్తారేమో కానీ ఎదురుగుండా వచ్చి ఇతను కామెంట్ చేసేవాళ్ళు అయితే ఎవరో లేరు. కానీ ఈ ఎలక్షన్లో మాత్రం ఇతను అక్కడ కాస్త వ్యతిరేక పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇతను మొన్న ఉదాహరణ చూసుకుంటే గుడ్డుమేన్పేట అని ఒక గ్రామానికి వెళ్ళాడట. ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఉంటే ఒక 100 మంది మహిళలు వచ్చి ఈయన గట్టిగా నిలదీశారు. మా గ్రామానికి 5 నెలల నుంచి త్రాగడానికి నీళ్ళు రావట్లేదు, నువ్వేం చేస్తున్నావు? స్థానిక శాసనసభ్యుడికి. అలాగే ఇక్కడ 100 మందికి పట్టాలు ఇచ్చారు, పట్టాలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళకి స్థలాలు చూపెట్టలేదు. కొన్ని స్థలాలు ఉన్నా కానీ కొంతమందికి అర్హులైనా కానీ పట్టాలు ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటని చెప్పేసి ఆయన అక్కడి నుంచి కదలనివ్వకుండా దాదాపు అరగంట సేపు నిలబెట్టి మహిళలు కడిగి పాడేశారు. దీంతో ఆయన అవాక్కైపోయాడు. ఇదేంటి నా నియోజకవర్గంలో నా మీద ఇంత తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి ఆయన స్టన్ అయిపోయాడు. అఫ్కోర్స్ ఇది కొడాలి నాని మీద వ్యతిరేకత కావచ్చు, టోటల్గా వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఏది ఏవైనా అక్కడ ఫేస్ చేసింది ఎవరంటే కొడాలి నాని. దీంతో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆర్డీఓ ఫోన్ కొట్టాడు. ఫోన్ కూడా స్పీకర్ ఆన్ చేశాడు.
స్పీకర్ ఆన్ చేసి ఆర్డీఓ గారు ఈ గ్రామంలో మరి మీరు పట్టాలు ఎందుకు ఇవ్వలేదు, మరి ఈ గ్రామంలో మరి పట్టాలు ఇచ్చే స్థలాలు ఎందుకు చూపెట్టలేదంటే ఆల్రెడీ అది ఎందుకు ఇవ్వలేదో ఎందుకు స్థలాలు చూపెట్టలేదో కొడాల నానిగారికి తెలుసు, అక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి. కానీ ఇది ఈ నెపం ఆ రెవెన్యూ వాళ్ళ మీద గెంటేద్దాం, ఆర్డీఓ మీద గెంటేద్దాం అని చెప్పేసి ఆయన తెలివితేటలుగా ఆర్డీఓకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, సార్ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా, ఇలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకోకూడదు, ఉంటాను సార్ నమస్తే అని పెట్టేసాడు ఫోన్. దీంతో ఈ లేడీస్కి ఇంకా మంటెక్కిపోయి ఏమండి ఈ కథ అంతా మీకు తెలుసు, ఈ మిస్టరీ అంతా మీకు తెలుసు, మీరు కావాలని చేశారు, మీరు మళ్ళీ మీ ఏమీ తెలియనట్లు ఏదో అమాయకంగా మీరు ఆర్డీఓగా నడితే మీ అంత తెంగరోళ్ళు ఏం కాదు, మీరు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకండి అని చెప్పేసి వాళ్ళు దులిపిస్తుంటే ఇతను ఏం అనలేక ఎలక్షన్ అయినట్టే మీ పట్టాలు మీకు ఇస్తాం, మీ స్థలాలు మీకు చూపిస్తాం, ఆగనాక నీరు ఇస్తాం అని చెప్పేసి కారు ఎక్కేసి అక్కడ చెప్పాడు. అది ఒకటి. రెండు, ఒకచోట ప్రచారానికి వెళ్ళి ఒక మహిళతో ఈయన కాళ్ళు కడిగించుకున్నాడు. ఇది పెద్ద ట్రోల్ అయిపోతుంది. టీడీపీ వారు చాలా డైరెక్ట్గా ఈ విషయాన్ని చాలా బాహాటంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ అయిపోయింది. అక్కడ కూడా బ్యాడ్ ఐడియా. సో అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ గుడివాడ నియోజకవర్గం టార్గెట్. వాళ్ళకి అక్కడ చూసుకుంటే గన్నవరం నియోజకవర్గం ఒక టార్గెట్, కానీ గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి చాలా క్లీన్గా ఉన్నాడు, తెలుగుదేశం విజయం సాధిస్తుంది. గుడివాడలో ఎలాగైనా సరే కొడాలి నానిని కొట్టాలని చెప్పేసి వెనిగల రాము అనే అభ్యర్థిని అక్కడ మంచి గట్టి క్యాండిడేట్ని అతను ఇచ్చినా కానీ ఆ క్యాండిడేట్ ఇతనితో సమానంగా తూకలేకపోతున్నాడు. అంటే 4 సార్లు అంటే 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పాతుకుపోయినటువంటి కొడాలి నానిని కొట్టాలి అంటే ఈ రాము గారు ఏం చేయాలి, బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను, గ్రామ స్థాయి కాదు కనీసం వార్డు స్థాయి కార్యకర్తలను కూడా ఆయన పట్టుకోవాలి, వాళ్ళతో మమేకమైపోవాలి, వాళ్ళతో ఒక మంచి బాండింగ్ ఈయన మెయింటైన్ చేయాలి. తెల్లాలేస్తే అర్ధరాత్రి దాకా ఇంక అదే పని మీద ఉండాలి. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో మాట్లాడుకుని గట్టి ప్రయత్నం చేస్తే కొడాలి నాని ఈజీగా ఓడిపోతాడు. కానీ అది రాము గారికి సాధ్యం కావట్లేదు. కొడాలి నాని అంత మాటగారు కాదు, కొడాలి నాని అంత వ్యూహకర్త కాదు ఆయన. సో దానివల్ల అంటే డబ్బు విషయంలో ఓకే ఖర్చు పెడతాడేమో, కానీ ఎలక్షన్ చేసుకోవటం, మనీ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, ఇవి కొడాలి నాని దగ్గర ఉన్నటువంటి అనుభవం రాము గారి దగ్గర లేదు. సో అక్కడ రాము గారు వీక్ అయ్యారు. ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటంటే కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడు కాబట్టి ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎవరైతే ఒక 20% కీలకమైనటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్నారు. కొడాలి నాని గారితో పాటు వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోలేదండి, వాళ్ళు టీడీపీలోకి ఉన్నారు. కొడాలి నాని గారు టీడీపీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఒక 20 మంది కీలక కార్యకర్తలు ఇప్పుడు కూడా వాళ్ళు టీడీపీలో ఉన్నారు. వాళ్ళు రాము గారు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ దగ్గరికి వచ్చాక ఖచ్చితంగా కొడాలి నాని సపోర్ట్ చేస్తారు. ప్రజెంట్ వాళ్ళు కోవర్ట్లుగా పనిచేస్తున్నారు. అది రాము గారు చూసుకోవాలి, అది చూసుకోలేకపోతున్నాడు అతను. కొడాలి నాని గారికి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంక ఎలక్షన్ టై అప్ అవుతుంది అనే సమయంలో మరి ఎవరైతే ఈ కీలకమైనటువంటి కార్యకర్తలు టీడీపీలో ఉన్నారో, గతంలో ఈయన శిష్యులుగా ఉండి ఇప్పుడు టీడీపీలో ఉన్నారో వాళ్ళందరినీ ఈయన ఆకట్టుకుంటాడు, వాళ్ళతో మళ్ళీ పని చేయించుకుంటాడు, ఈజీగా ఒడ్డున పడిపోదాం అని చెప్పేసి ఆలోచన అయితే మరి ఈ నాని గారికి ఉంది. అయితే చూద్దాం మరి ఏదేమైనా మరి ఈసారి ఈ మాస్ హీరో, సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నటువంటి మాస్ హీరో మరి విజయం సాధిస్తాడా, లేకపోతే మరి ఈ తెలుగుదేశం పార్టీ చేసిన ఎత్తులకు చిత్తైపోయి ఓటమి పాలవుతారన్నది లెట్ us see, వెయిట్ చేద్దాం.